హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎథ్నిక్ ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా మీకు డిజైనర్ వేర్ శారీస్ వస్తాయి. శారీస్ అన్నీ కూడా అంటే ఇది నేను ఫ్యాబ్రిక్తో కన్వర్ట్ చేశాను. మీకు కావాలంటే వీటిని డ్రెస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ అవర్ చాయిస్ అనమాట. అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్లో వస్తాయి. పాలింగ్ మెటీరియల్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ నేను వేసుకున్న శారీతోనే స్టార్ట్ చేస్తాను. ఈ శారీ వచ్చేసి మనకి బేస్ కలర్ వచ్చేసి మంచి హాఫ్ వైట్, మిల్క్ వైట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, వైట్ షేడ్ కూడా. మీకు కొంచెం క్లోజ్గా కూడా చూపిస్తాను శారీ అయితే ఎలా ఉంటుందో. దీనికి వచ్చేసరికి శారీ మొత్తం లైన్స్ ఉంటాయి, డిజిటల్ ప్రింటింగ్ ప్లస్ లైన్స్ అనమాట, సీక్వెన్స్ లైన్స్. శారీకి ఇలా ఉంటుంది, సీక్వెన్స్ లైన్స్ మొత్తం చెంకీ లాగా చిన్న చిన్న చెంకీస్తో మీకు సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి రన్నింగ్ ఫ్యాబ్రిక్. మీకు కావాలంటే చాలా డిఫరెంట్గా కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికి కలర్ఫుల్గా టాజల్స్ వేయించుకోవచ్చు, లేదా సారీకి లేస్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజెస్ వచ్చేసరికి మనకి ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. పింక్, సాట్, వైలెట్ షేడ్, గ్రే షేడ్, లైట్ బ్లాక్ షేడ్, ఏదైనా సరే మనం ప్లెయిన్ బ్లౌజ్ కానీ లైక్ డిజైనర్ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు. దీనికి నేను ఇంకో ఆప్షన్ చూపిస్తాను. జస్ట్ నా దగ్గర ఉంది, చూపిస్తాను మీకు. ఇది యాష్ కలర్ అనమాట. ఇలా మనం కనుక వేసుకుంటే జస్ట్ స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా, అంటే స్లీవ్లెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్కి మ్యాచ్అప్ చేసి వేసుకున్నాను. ఈ శారీస్ అన్ని కూడా మీకు బ్లౌజ్తో కలిపి, అంటే నేను దీనికి బ్లౌజ్ పీస్ ఇస్తాను, డిజైనర్ పీసెస్ సెట్ చేశాను. స్టిచ్చింగ్ లేకుండా మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇస్తారనమాట. ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి 1500 కాస్ట్ వస్తుంది. మీకు షిప్పింగ్ అనేది లొకేషన్ బేస్ చేసుకుని షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది అనమాట. ఇది మనకి శారీ నెంబర్ 1. ఇది వచ్చేసరికి 1500. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా నేను వెల్వెట్లో ఇస్తాను, ప్లెయిన్ వెల్వెట్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసరికి శారీ నెంబర్ 2. ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అయితే మీకు ఇది వచ్చేసి మొత్తం జరీ లైన్స్ వస్తుంది. నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. ఇది జార్జెట్ కలర్లో పర్పుల్ షేడ్ అనమాట, డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది. దీనికి నేను క్రష్ బ్లౌజ్ వచ్చాను, గోల్డెన్ కలర్ క్రష్ బ్లౌజ్. ఇప్పుడు క్రష్ అనేది చాలా ఫ్యాషన్. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను బ్లాక్ కలర్ శారీకి ఇలా క్రష్ బ్లౌజ్తో హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్నాను. క్రష్ క్లాత్తో హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్నాను. ఒకసారి కావాలంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ బ్లౌజ్ ఎలా వస్తుందంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సరే, శారీ ఒకసారి చూపిస్తాను. సెకండ్ శారీకి ఇవన్నీ కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్స్. నేను ముందే చెప్పాను కదా మీకు, ఇవి రన్నింగ్ ఫ్యాబ్రిక్స్. లెంత్ వచ్చేసరికి 42 లెంత్ ఉంటుంది, 44 లెంత్ వస్తుంది. చాలా హైట్ ఉన్న వాళ్ళకైతే నాట్ ప్రిఫరబుల్ నా ఉద్దేశం అయితే. కొంచెం నా హైట్ వరకు ఓకే అండి, నా హైట్ లెంత్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట శారీ. చాలా రన్నింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మనం దీనికి కొంత చిన్న లేస్ కానీ అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా డిజైనర్ వేర్గా పార్టీ లుక్లో ఉంటుంది శారీ. దానికి మళ్ళీ మనం ఇక్కడ టాజల్స్ కానీ ఇవన్నీ కూడా కావాలంటే నేను కస్టమైజ్ చేసిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే. లేదు అనుకుంటే ఫ్యాబ్రిక్గా కూడా కావాలి అనుకున్నా కూడా నేను దీన్ని ఇచ్చేస్తాను అనమాట. మీకు ఎంత ఫ్యాబ్రిక్స్ కావాలని కూడా అవైలబిలిటీ ఉంది స్టాక్ అయితే. దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది బ్లౌజ్. చాలా బాగుంది కూడా. శారీ నెంబర్ 2. దీని కోడ్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది శారీ నెంబర్ 2. నెక్స్ట్ శారీ నెంబర్ 3. ఇది కూడా చాలా బాగుంది. ఆనియన్ పింక్ కలర్కి మొత్తం కూడా మీకు ఇలా సీక్వెన్స్ టైప్, అంటే మనకి ఇలా చికెన్ కారీ స్టైల్ వర్క్ వస్తుంది. మొత్తం థ్రెడ్ వీవింగ్, థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఇలానే సెల్ఫ్ వస్తుంది. దీనికి ఒక ఇంపోర్టెడ్ బ్లౌజ్ అనేది సెట్ చేశాను. ఇది నా చాలామంది చూసుకుంటారు ఈ బ్లౌజులు. ఇప్పటికీ నా దగ్గర ట్రెండింగ్గా నడుస్తుంది. మనం దీనికి అంతా బ్యాక్ ఫ్రంట్ అయినా సరే ఫుల్ జిప్ పెట్టేసుకొని చక్కగా షార్ట్ హ్యాండ్స్ ఆర్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా, లేదా రఫ్ హ్యాండ్స్ కానీ డిజైన్ చేసుకున్నా చాలా బాగుంది. ఇది శారీ నెంబర్ 3.
నెక్స్ట్ శారీ నెంబర్ 4. ఇది మీకు క్రష్ వస్తుంది. చాలా బాగుంది. క్రష్ అయినా కానీ మీకు లెంత్ కూడా పర్ఫెక్ట్గా, అంటే క్రష్ అయ్యాక మీకు లెంత్ ఇలా వస్తుంది. ఒకసారి చూస్తారని నేను ఇలా చూపిస్తున్నాను. బేబీ పింక్ కలర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలా వస్తుంది శారీ. చాలా బాగుందండి శారీ అయితే. దీనికి గోల్డెన్ లైన్స్ వస్తాయి, క్రషింగ్. దీనికి చాలా డిఫరెంట్గా బ్లౌజ్ అనేది సెట్ చేశాను. ఇప్పుడు బాందిని మంచి బ్రౌన్ షేడ్లో బాందిని బ్లౌజ్ అనమాట. దీనికి ఇలా కట్ వర్క్ కూడా వస్తుంది. మీకు హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్ పెట్టేసుకుని ఈ కట్ వర్క్ వస్తుంది. షార్ట్ హ్యాండ్కి మనం బ్యాక్ హుక్ పెట్టుకుంటే ఇలా సింగిల్ ప్లీట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా సింగిల్ ప్లీట్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి. మీకు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉన్నా కానీ ఇది క్రష్ మెటీరియల్ అయినా కానీ నేను సేమ్ ప్రైస్కే ఇస్తున్నాను. 1500 ఈ శారీ కాస్ట్ విత్ బ్లౌజ్ పీస్. నెక్స్ట్ నేను వేసుకున్న శారీలోనే మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి టై అండ్ డై టైప్ వస్తుంది. మెటీరియల్ టై అండ్ డై టైప్, లైన్స్ విత్ సీక్వెన్స్ వస్తుంది. ఇలా గ్రీన్ కలర్, మనకి ఎల్లోయిష్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్. రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి. మీకు కావాలంటే దీనికి ఏదైనా లేస్ అటాచ్ చేసుకోవడం కానీ ఇంకేదైనా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. లేదా ఫ్రాక్ లాగా లేదా స్కర్ట్ లాగా ఇలా మన చాయిస్ అన్నమాట. ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ బ్లౌజ్. ఇలా బ్లౌజ్ పీస్ అనేది బ్లౌజ్. ఇది కూడా మంచి షిఫాన్లో మనకి జరీ చెక్స్ వస్తాయి. చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్. గ్రాండ్గా కూడా ఉంటుంది. మనం బ్లౌజ్ అనేది దేనికైనా సెట్ చేసుకోవచ్చు అండి. దీనికి ఏదైనా మనం డిఫరెంట్గా మన దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా మ్యాచప్ చేసుకోవచ్చు. ఇది దీనికి పైప్ చేసుకున్న బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ శారీ మంచి వైన్ కలర్లో మనకి ఇలా లెహేరియా డిజైన్ అంటాం దీన్ని. సో లెహేరియా స్టైల్లో డిజైన్ వస్తుంది. ఇది కూడా లైన్స్ సీక్వెన్స్ వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. ఇదైతే చాలా పార్టీ ఉంటుంది, ట్రెండీ లుక్ ఉంటుంది. వన్స్ మనం బ్లౌజ్ రెడీ చేసి నీట్గా పైరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి శారీ చూద్దాం. వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఇలా దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ శారీ, ఈ శారీ వచ్చేసరికి పింక్ షేడ్, పింక్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. శారీ అంతా కూడా బేస్ వచ్చేసి క్రీమ్ బేస్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెట్ చేస్తాం. బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ ఇవన్నీ కూడా పార్టీ వేర్ బ్లౌజులకు వస్తాయి అనమాట. మనం సింపుల్గా ఉన్న శారీని మంచి పార్టీకి వేసుకునేలాగా ఇలాంటి బ్లౌజులతో సెట్ చేసుకోవచ్చు. శారీ ఒకసారి చూపిస్తాను, పెట్టుకుంటే ఎలా ఉంటుందండి. అంటే మంచి మనం వేసుకుంటే ఏ లుక్ ఉంటుందో ఒకసారి చూస్తే బాగుంటుంది. సో ఇవ్వండి, శారీ అయితే ఈ లుక్లో ఉంటుంది. చాలా బాగుంది. మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది. ఒకసారి క్లోజ్ లుక్లో చూడండి. మిడిల్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ లైన్స్ వస్తాయి. మధ్యలో కూడా మనకి ఇది శారీ ఉంటుంది. ఇలా దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది. అంత నీట్గా సెట్ చేసుకుంటే బ్లౌజ్ ప్యాటర్న్ని చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము. ఇది మీకు
సారీ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి, ఫ్లవర్స్తో, రోజ్ ఫ్లవర్స్తో డిజిటల్ ప్రింట్. దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా పింక్ అనేది హైలైట్ అవుతుంది. సో నా దగ్గర ఒక పింక్ బ్లౌజ్ ఉంది, కస్టమైజ్డ్ బ్లౌజ్. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ వస్తుంది మీకు. జస్ట్ నార్మల్ యూ షేప్ పెట్టి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ వస్తుంది. ఇలా కనుక బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం రెగ్యులర్గా అందరూ ఇష్టపడే విధంగా. లేదు అనుకుంటే దీనికి ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను. దీనికి ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది మనం సెట్ చేసిన బ్లౌజ్ చాలా డిజైనర్ వేగా ఉంటుంది. ఇందులో ఏదైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కానీ, వెల్వెట్ బ్లౌజ్ కానీ అలాంటి ఏదైనా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మొత్తం రోజ్ ఫ్లవర్స్, సీక్వెన్స్ లైన్స్, థ్రెడ్స్ మధ్యలో చిన్న చిన్న చెంకితో మొత్తం లైన్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ ఇలా మనం ఇలా వేసుకున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా వర్క్ బ్లౌజ్ అంటే థ్రెడ్ మీద వర్క్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ, ఇది కూడా డిజిటల్ ప్రింట్స్లోనే ఫ్లవర్ పంచెస్ లాగా అనమాట. సో ఇది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ మనం సేమ్ ఇందాక ప్యాటర్న్లోనే బ్లౌజ్, బట్ చాలా యాప్ట్గా సరిపోతుంది బ్లౌజ్ అయితే. ఒకసారి చూడండి, అసలు ఇందులో ఉన్న గ్రీన్కి ఇది చాలా యాప్ట్గా సరిపోతుంది. లేదంటే మనం ఏదైనా థ్రెడ్ వర్క్ ఉన్న బ్లౌజులు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నెట్ మీద థ్రెడ్ వర్క్స్ వస్తాయి. ఇంకా డిఫరెంట్గా కూడా కావాలంటే చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. యాప్ట్గా మనం ప్యాటర్న్ పెట్టించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇలా ఇలా మనకు డార్క్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే మంచిగా బ్రైట్గా బ్లౌజ్ హైలైట్ అవుతుంది, శారీ కూడా హైలైట్ అవుతుంది. ఇది ఇంకొక శారీ అనమాట. ఇందాక లెహేరియా చూసాను కదా వైన్ కలర్లో, సేమ్ ప్యాటర్న్లోనే మీకు ఎల్లో షేడ్ కూడా ఉంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎల్లోకి వైట్ చాలా అంటే చాలా బ్రైట్ లుక్ ఉంటుంది. ఒకసారి చూద్దాము. కొంచెం ఏదైనా ప్యాటర్న్ సెట్ చేసుకోవాలంటే సేమ్ కలర్ లాగా వేసుకున్నాం అనుకున్నాం కానీ మీకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది సారీ, దీనికి బ్లౌజ్ చాలా బాగుంది. ఇదైతే ఇదేమో ట్రిపుల్ షేడ్లో వస్తుంది ఈ సారీ. ఇలా మల్టిపుల్ కలర్స్తో మనకి షేడెడ్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. దాంట్లో మధ్యలో ఇలా మనకి లైన్స్గా ఉంటుంది అనమాట. జరీ లైన్స్, గోల్డెన్ లైన్స్, మిడిల్ అంతా కామన్. ఇప్పుడు నేనైతే ఏదైతే శారీస్ చూపిస్తున్నానో ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా థ్రెడ్ మిడిల్లో చిన్న చిన్న చెంకీతో మనకి ఇలా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఉంటుంది. అన్నీ కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ అండి. మనం వీటిని శారీలాగా కన్వర్ట్ చేస్తున్నాము. మీకు కావాలంటే ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది, ఎందుకంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది. ఇలా ఇలా వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది సారీ. ఇది వచ్చేసరికి చందేరి మెటీరియల్ వస్తుంది. కొంచెం అది ఫాల్ టైప్ ఉంటే ఇది మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది అనమాట. ఇది ఫాలింగ్ ఏమి ఉండదు. నేను మీకు ఓపెన్ చేస్తుంటే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది సారీ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ ఏంటో. ఇలా ఉంటుంది. నేను ఎలా వేసుకున్నాను, మధ్యలో ఇదంతా కూడా గోటా పట్టి వస్తుంది. గోటా పట్టి మధ్యలో జరీ లైన్స్ వస్తాయి. సారీ అయితే ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ అయితే చాలా యాప్ట్గా ఉందండి, చాలా డిజైనర్ వేగా. మీకు మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇలా బ్లౌజ్ దీని గోటా పట్టికి చాలా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనమాట. బ్లౌజ్ చూస్తే ఒకసారి ఇలా చాలా యాప్ట్గా మ్యాచ్ అయింది. ఇది సారీ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి క్రష్ మెటీరియల్ కూడా చూపిస్తాను. క్రష్లో కూడా
ట్రిపుల్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మనకి లైట్ షేడ్, డార్క్ షేడ్, 3 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ పీచ్ కలర్ వస్తుంది, ఇలా ఫస్ట్ మరూనిష్ రెడ్, తర్వాత పింక్ షేడ్, నెక్స్ట్ పీచ్ షేడ్. దీనిపైన అక్కడక్కడ ఇట్లా మనకి జస్ట్ స్ప్రింకిల్ టైప్ చంకీలు ఉన్నాయి, అంటే చిన్న చిన్న చంకీ కూడా కాదు, మీరు క్లోజ్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇలా. బట్ ఇవేమీ అనుకోవట్లేదు, జస్ట్ ఇట్లా వెళ్ళిపోయినా మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇదైతే చాలా బాగుంది, మంచి లుక్ ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్స్ ఏంటో కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే వీడియో 220 అవుతుంది. సో ఈ కలర్స్ కూడా నేను రీస్టాక్ చేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం వీడియో చేయకుండా అయిపోయింది. సో ఈ కలర్స్ రీస్టాక్ చేస్తాను, అవి నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెరూనిష్ రెడ్, పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. మొత్తం క్రష్ చాలా సాఫ్ట్ ఉంటుంది, క్రష్ కూడా ఇలా ఉంటుంది. దీనికి నేను ఫ్లోరల్ బ్లౌజ్ తీసుకున్నాను, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. డిఫరెంట్గా చాలా కాంట్రాస్ట్గా తీసుకున్నాను, ఇలా వస్తుంది బ్లౌజ్. లేదు మాకు ఇలాంటి బ్లౌజ్ కాకుండా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకోవాలనుకున్నా కూడా 2 in 1 లాగా వాడుకోవచ్చు అనమాట. ఇది సారీ లుక్ అయితే ఈ బ్లౌజ్ అయితే నేను ఎన్ని సారీస్కి చేస్తాను చూడండి. ఒక్క బ్లౌజ్ ఇలాంటివి మన దగ్గర ఉంటే, అంటే 3-4 కలర్స్, బ్లాక్, క్రీమ్, గోల్డ్, వైట్, ఈ 3-4 బ్లౌజెస్ ఉంటే కనుక మనం ఎన్ని సారీస్కి ఇలాంటి సారీస్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇది పింక్ విత్ వైట్, ఇది వచ్చేసి ఇందాక లెహరియా స్టైల్, బట్ కాకపోతే ఇదేమో జిగ్జాగ్ స్టైల్లో వచ్చింది. చాలా బాగుంది కలర్, రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినా కానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. బ్లౌజ్ ఇలా ఉంటుంది, సారీ ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా మీకు మొత్తం జిగ్జాగ్ సీక్వెన్స్ లైన్స్ వస్తాయి. సారీ ఇలా ఉంటుంది. లాస్ట్గా మొత్తం ఆల్మోస్ట్ 14 కలర్స్ ఉన్నాయి. ఇది మీకు బాందిని డిజైన్ వస్తుంది. పర్పుల్ షేడ్, లావెండర్ కమ్ పర్పుల్ షేడ్ వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్. మొత్తం బాందిని డిజైన్ వస్తుంది. ఇలా సారీ అయితే 2 sides కూడా మనకి కొంచెం బోర్డర్ స్టైల్లో కూడా వచ్చింది. రిమైన్ ఒక 3 inches వరకు. తర్వాత అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ లైన్స్తో వచ్చేసింది. మిడిల్ అంతా కూడా బాంతిని డిజిటల్ ప్రింట్ వస్తుంది. దీనికి బ్లౌజు ఇది కొంచెం క్రీమీ షేడ్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ ఏదైతే బాందిని డిజైన్ ఉందో అవి మనకి క్రీమ్ షేడ్ టచ్ వచ్చాయి అనమాట. సో అందుకని నేను దీనికి వైట్ కాకుండా ఇలా క్రీమ్ది మ్యాచింగ్ చేస్తున్నాను. ఇలా ఇలా వస్తే చాలా బాగుంది. సారీ మీకు ఇవి ఇప్పుడు దాకా చూపించినవి కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ మనం సారీగా కన్వర్ట్ చేస్తాము. లేదు మేము ఫ్రాక్గా కుట్టించుకుంటాము, మాకు ఫ్రాక్ మెటీరియల్ కావాలి అనుకుంటా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇలాంటివన్నీ కూడా సారీలాగా మేము కస్టమైజ్ చేసి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మేము కస్టమైజ్ చేసేస్తాము. లేసెస్ కానీ, టాజిల్స్ కానీ, ఇంకేదైనా మెటీరియల్లో బ్లౌజ్ కానీ కావాలనుకున్నా కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.